శ్రీవేంకటాద్రీనిలయః కమలాకాముకః అభంగుర విభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మే నెల 22వ తారీఖు బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం కొనసాగుతుంది. వైశాఖ మాసంలో ఉన్నాం. ఈరోజు తిథి చతుర్దశి, నక్షత్రం విశాఖ. ఈరోజు అన్ని పనులకు సామాన్యమైనటువంటి విధంగా అనేది ఏ విధమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఏమీ లేవు. మరి బుధవారం కావున 12 రాశుల వారి మీద కూడాను బుధగ్రహం యొక్క తీవ్రమైన ప్రభావం ఉంటుంది. బుధునికి నచ్చినటువంటి దేవుడు శ్రీమన్నారాయణుడు. బుధవారం పుట్టినటువంటి వారు మంచి బుద్ధి బలాన్ని పొందుతారు. బుధవారం జన్మించినటువంటి వారు వారి చేతులతో ఏదైనా వ్యాపారం ప్రారంభించినట్లయితే మంచి సక్సెస్ అవుతుంది. బుధవారం పుట్టినటువంటి వారి వలన ఇంటిలో ఉండే తల్లికి, తండ్రికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. బుధవారం పుట్టినటువంటి వారి వలన మంచి లాభాలు ఉంటాయి. వారి చేతులతో ఏది ప్రారంభం చేసినా, ఏ పూజ వారితో ప్రారంభం చేసినా, ఏ షాపు వారితో ఓపెనింగ్ చేసినా కూడా మంచి సక్సెస్ రేట్స్ ఉంటాయి. దానికి గల కారణం ఆ బుధవారం పుట్టినటువంటి వారికి శ్రీ మహావిష్ణువు యొక్క, లక్ష్మీదేవి యొక్క నిండైనటువంటి సంపూర్ణమైనటువంటి కటాక్షం ఉండి ఉంటుంది. మరి బుధవారం పుట్టినటువంటి వాళ్ళు మంచి బుద్ధి, తెలివి, మంచి జ్ఞానము, అదేవిధంగా మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలన్నా, బుధవారం పుట్టినటువంటి వాళ్ళకు మంచి పలుకుబడి, పేరు, కీర్తి రావాలన్నా, బుధవారం పుట్టినటువంటి వారి సమాజంలో మంచి ఉన్నతమైన వ్యక్తిగా ఎదగాలన్నా కూడాను ఎప్పుడు నిరంతరం విష్ణు ధ్యానాన్ని కొనసాగించాలి. బుధవారం పుట్టిన వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ మాధవాయ, హృషికేశాయ జనార్దనాయ, సంకర్షణాయ విష్ణు నామాలను స్మరించడం వలన వీళ్ళు జీవితంలో అన్ని సక్సెస్ అవుతారు. బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఒక విష్ణువులాగా భూమి మీద ఉండే ఇంద్రముఖ సుఖాలు అనుభవించాలి అంటే కనుక తప్పకుండా విష్ణుదేవుడినే ఆరాధించాలి. బుధుని యొక్క అధిష్టానం విష్ణువేనండి. ఇక కలియుగానికంతా విష్ణువే, శ్రీ వెంకటేశ్వరుడు. బుధవారం పుట్టినవారు తప్పకుండా శ్రీనివాసుని దర్శించుకోవాలి. తిరుమల కొండకే వెళ్ళాలని నియమాలు ఏమి లేవు. మీ దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా కూడాను ఈ బుధవారం పుట్టినటువంటి వారికి అన్నీ కలిసి వస్తాయి. ఈ బుధవారం పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా ఆకుపచ్చ రంగే వాడాలి. ఈ బుధవారం పుట్టినటువంటి వాళ్ళు వీలైతే పసుపు రంగు వాటిని కూడా వాడుకోవడం వలన శుభాలు కలుగుతాయి. ఇంకా శక్తి ఉంటే ఉంగరం వేలుకు కానీ, చిటికెన వేలుకు కానీ పచ్చ రాయి ధరించడం వలన కూడాను వీళ్ళు అనుకున్నటువంటి సమయానికి ఉద్యోగంలో సెటిల్ అవుతారు. బుధవారం పుట్టినటువంటి వాళ్ళకు పెళ్లి ఆలస్యం అవుతున్నా కూడాను గ్రీన్ స్టోన్ ధరించాలి. బుధవారం పుట్టిన వారికి సంతానం ఆలస్యం అవుతున్నా కూడాను ఆకుపచ్చ రాయి ధరించడం వలన తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇది బుధవారం యొక్క విశేషాలు. మరి ఈనాటి రాశి ఫలితాల్లో ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి రాజకీయ నాయకులకు ఎదురే లేకుండా ఉంటుంది. అందరితో మంచి పేరు సంపాదించుకుంటారు. ప్రజల యొక్క మన్నలను పొందుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు ఉన్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి అధ్యాపక వృత్తిలో ఉన్నటువంటి వారికి విద్యార్థుల నుంచి మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. అది పర్మనెంట్ జాబు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ప్రైవేట్ జాబ్ కావచ్చు, లేదు యూనివర్సిటీ స్థాయి కావచ్చు, స్కూల్ స్థాయి కావచ్చు, టీచింగ్ స్టాఫ్ అంతా ఈరోజు మంచి ఫీడ్బ్యాక్ని సంపాదిస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వ్యాపారులకు మరిన్ని లాభాలు ఉన్నాయి. తదుపరి సింహరాశి. సింహరాశి స్త్రీలకు చాలా శుభప్రదంగా ఉన్నది ఈరోజు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారి కష్టాలన్నీ తీరిపోయేటువంటి సమయం అని మీరు తెలుసుకుంటారు ఈరోజు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ రోజంతా మహోన్నతంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారు కోరినటువంటి మంచి భోజనాన్ని ఈరోజు రుచి చూస్తారు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ఈరోజు కోరిన చోటికి ప్రయాణం చేస్తారు. మంచి వాహన లాభం ఉన్నది, వస్తు లాభం ఉన్నది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈరోజు మరిన్ని లాభాలను పొందుతారు. వ్యాపారులకు రెట్టింపు లాభాలు ఉంటాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈరోజు కొన్ని కష్టాలను, నష్టాలను చూస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఆశించినటువంటి దానికంటే రెట్టింపు లాభాలను ఈరోజు పొందుతారు. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.